చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన హవాలా ఫేమా కేసులకు సంబంధించి ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల్లో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్లపై కేసు నమోదైంది. అయితే విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల పైచిలుకు నిధుల లావాదేవీలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తుంది. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో నమోదైన హవాలా ఫెమా కేసులకు సంబంధించి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నిధుల డిపాజిట్ సంబంధించిన కేసులో ఈ రోజు ఎమ్మెల్యే వివేక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు విచారణ చేసింది. హైదరాబాద్ లో ఎన్నికల సమయంలో కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించి హవాలా ఫెమా కేసులకు సంబంధించిన వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైనట్టు తెలుస్తా ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రైవేట్ సంస్థలు దాదాపుగా 8 కోట్లు డిపాజిట్లు అయ్యాయని చెప్పిన నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు ఇది ఎలక్షన్ టైంలో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఈ 8 కోట్ల డిపాజిట్లు విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రైవేట్ సంస్థలకు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి, దీనికి సంబంధించి వివరాలు అంటే అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత దీంట్లో హవాలా తర్వాత ఫెమా హవాలా కేసులో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యం ఉందని చెప్పిన అనుమానమే కాకుండా దీనికి సంబంధించి ఈడీకి సంబంధించి దీని మీద హవా మరియు ఫెమా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఎమ్మెల్యే వివేక్ హాజరై దీని మీద వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి దీని మీద ఏమైతే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏమైతే ఈ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు 8 కోట్లకు సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చాడు, తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాడు, అది హవాలా డబ్బులు కాదు, తర్వాత ఫెమా కేసు సంబంధం లేదని చెప్పడానికి ఆయన చూపించిన ఎవిడెన్స్ లేదని దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. మొత్తం మీద ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఎమ్మెల్యే వివేక్ హాజరై ఈ 8 కోట్ల డిపాజిట్ సంబంధించిన దాని మీదనే తన వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.